మా తాత తోటకూర సూర్యనారాయణ గారికి శుభోదయం. మా బామ్మ తోటకూర శకుంతలమ్మ గారికి శుభోదయం. శుభోదయం శుభోదయం. ఎంత వినయం ఎంత వినయం. సక్కు వినయ విధేయ రామంటే వీడేని. పొద్దున్న లేచిన వెంటనే మీ ఇద్దరికి శుభోదయం చెప్పలేదనుకో, మీ ఇద్దరు నన్ను చంపుకు తింటారు. పొరపాటు నేను మొక్కుకున్నానండి మా బామ్మ ఆత్మ మా తాతయ్య ఆత్మ కనబడాలని. అదే నాకు శాపమై కూర్చొని. ఏంటో శాపం అయితే దరిద్రుడా? నీ బామ్మని నీకు చిన్నప్పుడు ఎన్ని సేవలు చేసావురా? మీ బామ్మ కడగడం నేను తుడవడం, నీ బామ్మ కడగడం నేను తుడవడం. పెట్టిన తిండిని కట్టుకున్న బట్టని మర్చిపోవచ్చురా, కడిగిన తుడిచిన దాన్ని మర్చిపోకూడదురా వెధవా. వీడు కట్టించిన ఫ్రేమ్ లో మనం ఉండాల్సిన అవసరం లేదే, మనం వెళ్ళిపోదాం పద. ఎక్కడికి వెళ్దామండి? పంచగుట్ట శ్మశానంలోకి వెళ్దామా? అక్కడంతా ఇరుకు ఇరుకుగా ఉందే. మరి ఎక్కడికి వెళ్దామండి? ఎక్కడన్నా గాల్లో తిరుగుదాం, లేకపోతే మర్రి చెట్టు మీద గబ్బిలాగా ఏలాడదాం. పద నువ్వు పద, రావే నువ్వు. తొక్కల ఫ్రేమ్ వాడిది మనకెందుకు? బామ్మ మీకు దండం పెడతాను, మాట్లాడితే అలుగుతారు, బ్లాక్ మెయిల్ చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ముందు ఆ ఫ్రేమ్ లోకి వెళ్ళి తగలడండి. సక్కు ఏదో మన మీద కోపం ఎక్కువే, ప్రేమ ఎక్కువే. అవునవును. రే శేఖర్, ఏంట్రా రాజేష్? అరే నిన్న నీకు ఫైల్ ఇచ్చా కదా, ఒకసారి ఆ ఫైల్ ఎవరా? ఓకేరా, కొద్ది బాత్రూమ్ ఎక్కడ ఉందని చెప్పు. సక్కు నువ్వు సూపరే సక్కు, నువ్వు సూపర్ సూపర్ సూపర్, నువ్వు సూపర్. రాజేష్ ఏంట్రా? అరే నేను ఇందాక వచ్చినప్పుడు మీ తాత మీ బామ్మ సింగిల్ ఫ్రేమ్ లో ఉన్నారు, ఇప్పుడు ఒకటే ఫ్రేమ్ లో ఉన్నారు. సింగిల్ ఫ్రేమ్ లో ఉండడం అంటే మధ్యాహ్నం పోయిందా? వాళ్ళు ఎందుకుంటారా? ఎందుకుంటారు? చంపేస్తా. అది కాదురా, నువ్వు సమంగా చూడలేదురా, వేరు వేరు ఫ్రేమ్ లో ఉంటారు చూడు. అవునా? అవునరా, ఇందాక ఒక ఫ్రేమ్ లో ఉన్నారు, ఇప్పుడు ఏంటి వేరు ఫ్రేమ్ లో ఉంటున్నారు? రాత్రి తాగిన దిగలేదురా నీకు. ఇదిగో ఫైల్, వెళ్ళు. తాత బామ్మ దగ్గరికి ఎందుకు వచ్చావు? హలో, నేను పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళా, మా ఆవిడ దగ్గర నా డార్లింగ్ దగ్గరికి వెళ్ళా. హలో సూర్యనారాయణ, నీ డార్లింగ్ దగ్గరికి వెళ్ళే ముందు వెనక ముందు ఆలోచించాలి. నన్ను వచ్చే వాళ్ళని కంగారు పెట్టకు, నీకు దండం పెడతా. సక్కు వీడు చిన్నప్పుడు మన మధ్యలో పడుకొని మనం డిస్టర్బ్ చేశాడు. వీడు కావాలని డిస్టర్బ్ చేస్తాడు సక్కు. వీడిని వదలే సక్కు, వీడిని వదలను. వదిలే సూరి. ఓకే ఓకే. సేమ్ నైట్. మాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా పడుకుంటావేంట్రా నువ్వు? దేవుడా, ఇదొకటి ఉంది కదా. మా తాత తోటకూర సూర్యనారాయణ గారికి శుభరాత్రి, మా బామ్మ తోటకూర శకుంతలమ్మ గారికి శుభరాత్రి. చాలా చాలు వెళ్ళిపడక. జీవితం తెల్లారితే ఇద్దరికి శుభోదయం చెప్పడం, రాత్రి అయితే శుభరాత్రి చెప్పడం. అది డ్యూటీలో మారిపోయింది నాకు. ఏడ్చావు లేదా? ఏడ్చావు. ఇంత చెప్పి అంత ఫీల్ అవుతాడు ఎదవన్నారా ఎదవా. పడక. ఏం అందమే సక్కు నీది. నేను ఎంత చూసినా తనివి తీరట్లేదు సక్కు. హైదరాబాద్ లో ఎన్ని ఫ్లోర్లు వేసినా ట్రాఫిక్ తగ్గదు. నీలో ఎంత వయసు వచ్చినా నీలో అందం తగ్గదు సక్కు. అవునా? ప్రేమో ఇదే. మా అమ్మ నాన్న మీ టార్చ్ తట్టుకోలేక చిన్నప్పుడు నేను మీ దగ్గర వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. చూసావా సక్కు, వాడు ఎన్ని మాట్లాడుతున్నాడో చూసావా సక్కు? వాడిని వదల సక్కు. నేను వదిలే సూరి. ఓకే ఓకే ఓకే. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏమండి? ఎవరండి? నా పేరు ఆదినారాయణ అండి. రాత్రి పక్కింట్లో రెంట్కి దిగాను, పక్క వాళ్ళని పరిచయం చేసుకుందామని వచ్చాను. నా పేరు శేఖర్. నైస్ మీటింగ్ యూ అండి. నైస్ టు మీట్ యూ సార్. ఏమైనా అవసరం ఉంటే చెప్పండి, తప్పకుండా అడుగుతాను సార్. సార్ ఈ ఫోటోలో ఉంది ఎవరు సార్? మా బామ్మ మా తాత. పెద్దవాళ్ళు. ఉంటాను సార్. ఓకే అండి. రే శుభోదయం చెప్పకుండా వెళ్ళిపోతున్నావే. మా తాత తోటకూర సూర్యనారాయణ గారికి శుభోదయం, మా బామ్మ తోటకూర శకుంతలమ్మ గారికి శుభోదయం. చాలా చాలే ఏదో అన్నారు ఎదవా. మా బామ్మ పాలకూర పాపమ్మకు శుభోదయం. హలో హలో హలో, ఏమండి? కట్టింది తీయండి. పిల్లలు చచ్చి బతికినప్పుడు ఎలాగో ప్రవేశం ఉండదు, చచ్చిన తర్వాత ప్రవేశం లేదా? ఏమండి? కట్టింది తీయండి. హలో భూమి మీద ఉన్న బ్రదర్స్, మీరు పిల్లలు చచ్చిన తర్వాత పక్క వచ్చిన తర్వాత మనకు హ్యాపీగా బతకచ్చు అనుకుంటున్నారు. ఇక్కడ కూడా లేదు, అంత సీన్ లేదు, నో చాయిస్ మనకి. పోయిన తర్వాత కూడా సేమ్ పెళ్ళాం సేమ్ టార్చర్ ఇక్కడ. ఏమండి? కట్టింది తీయండి. కట్టినందుకేసారు. మట్టి పడుతుంది, దుమ్ము అంటుంది, అందుకే కట్టనేసా. అంతేగా? అంతే. ఇది బయటకు వచ్చింది, దీని లోపల పంపించాలి. నువ్వు నా కోసమే కట్టని తీసావు కదా. నేనా? మీకోసమా? అబ్బాయి అలాంటిది ఏం లేదండి. నువ్వు తడబడినప్పుడే నాకు అర్థమైంది నువ్వు నా కోసమే కట్టని తీసావు అని. నేను గాలి తగలడం కోసం కట్టని తీశాను. నా గాలి తగలాలనే కదా. హలో హలో హలో, ఏమండి? కట్టింది తీయండి. 2 నిమిషాలు ఉండవేను, 2 నిమిషాలు ఉండవేను. హలో జిగల్ రాణి, ఒక మనిషి చూస్తున్నప్పుడు కట్టనేయడం పద్ధతి కాదు.
మీ ఆవిడ పక్కనుండగా నన్ను చూసి ఆరారేసుకున్న పద్ధత? మన థియేటర్ లో సినిమా ఆడుతుందని చెప్పి పక్క థియేటర్ లో సినిమా చూడకుండా ఉంటామా? నువ్వు ఎలాగా మీ మనవడికి కనపడతావో నా మనవడికి అలాగనే కనపడతాను. నా మనవడు చూస్తే బాగోదయ్యా. నువ్వేంటి దగ్గరకు వచ్చావు? దూరం ఉండలేక ఈ ఆత్మ పడిపోయింది. శేఖర్ గారు బామ్మ నువ్వు బయటికి రావే. ఏమైంది? చూడండి శేఖర్ గారు, మీ తాత మీ బామ్మ కట్టను వేసేసి మా బామ్మ కట్టను తీసేసి మా బామ్మ ప్రేమలో ఎలా సెట్ అయ్యాడో చూడండి. అరే తోటకూర సూర్యనారాయణ, నువ్వు చచ్చి కూడా నన్ను చావు కొడుతున్నావు ఏంట్రా? నువ్వు బయటకు వస్తావా? నన్నే రమ్మంటావా? పక్కిళ్ళు తీసుకోవడం ప్రాబ్లం అయిపోయింది. ఏం బామ్మ నీకేనా బుద్ధి ఉండక? కావాలంటే నీ బామ్మని తిట్టు, ఆవిని ఒక్క మాటన్నా తలకాయ లేచిపోద్ది. ఉండరా నీ సంగతి చెప్తా. చంపేస్తాడు. ఏ నక్షత్రంలో పుట్టావురా దరిద్రుడా? ఎలా తయారయ్యావు? బామ్మ తాత ఏం చేశాడో తెలుసా నీకు? నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి ఆడు అలా ఉన్నాడే. నువ్వు కట్టెల్లో ఉండడమే కరెక్ట్. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ సో మచ్ రా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. దండరా ఏమైందిరా? దండ అయితే నా కోసం కదా తెచ్చింది. నీకోసం ఎవరు తెచ్చాడు? మరి మా ఫ్రెండ్ వాళ్ళు తాత చనిపోతుంటే దండ పట్టుకు వెళ్తున్నాడు. 2 నిమిషాలు ఆగమని చెప్పి అడిగి మొత్తానికి ఈ సంవత్సరం బర్త్డే మరి. హలో సినిమాకా నేను కూడా వస్తారా? 3 టికెట్లు ది. అరే మందేద్దాం అంటున్నాడు. నేను రాను రా, 2 టికెట్లు తీసుకో, మీరు వెళ్ళిపోండి. ముందు రప్పించి మందు. అరే మందు అడిగారు కదా. అరే నా తమ్ముడు ఒకడు ఉన్నాడు రా, ఆడి ఫోన్ తీసుకొచ్చేస్తాడు. అరే తమ్ముడు మన ఫ్రెండ్స్ వచ్చారు, మందు తీసుకొని రారా. అన్న బాగున్నా అన్న? బాగున్నారా? అన్న బాగున్నారా? బర్త్డే ఏమున్నా ఈ రోజు అన్న బర్త్డే అంటే నీళ్ళకున్నా బర్త్డే పాయింట్ నీళ్ళకున్నా ఏం వస్తున్నా చామంటే ఈ రోజు ఉందన్న. ఫేస్ లో చంద్రుడి కంటే సూర్యుడి కంటే ఎక్కువ ఉందన్న. సూపర్ ఉన్నా అన్న. నీకు ముందు తెచ్చిన అన్న ఫారెన్ సరికి అన్న. లోకల్లో దొరుకుతుంది కదా ఇది. అన్న యాక్చువల్గా నా ఫ్రెండ్ ఎక్కడి నుంచి తీసుకెళ్ళాడు ఫారెన్ కి, వచ్చేప్పుడు తీసుకొచ్చాడన్న. పారనే కదరా అప్పుడు. నేను మీ తమ్ముడా? కొంచెం ఎక్కువ చేస్తున్నట్లున్నాడు. వీడితో కొంచెం ఆడుకోవచ్చా? ఆడుకోరా మనోడే. అరే తమ్ముడు రారా అన్న ఏం చేసుకోనా? ఇట్లా చేసుకోనా నువ్వు? అన్న మా అన్న దోస్త్ అంటే నాకు దోస్త్ అన్న. చెప్పన్నా ఏం కావాలి చెప్పన్నా? ఊర్లో ఏం చేస్తుంటావు? అన్న ఊర్లో 10 ఎకరాల మాగానే ఉందన్న. అవునా? దానికి వాచ్మెన్ గా చేస్తాను. ఇటు చాలా కుటుంబం చేస్తున్నాడు. మందు పోయి గ్లాస్ లో పోయిరా అన్న చెప్పాలన్నది. తమ్ముడు మంచి హుషారుగా ఉన్నాడు రా, బాగా చేస్తున్నాడు. అన్న ఏదో అన్న అన్న బర్త్డే అంటే ఎట్లా ఉన్నా మామూలుగా ఉంటుంది నువ్వు ఒకటి పోసుకోరా. అన్న వద్దన్న నీ ముందు తాగుడు ఊకన్నా. అన్న ఒక్క నిమిషం అన్న. అన్న అసలే మా అన్న బర్త్డే అన్న, మీరు మందు తాగుతారన్న. తాగినాక రేపు పొద్దుగాల మీరు దిల్సుడుపు తాగాలన్న. మళ్ళీ మైండ్ పట్టేసింది ఎక్కువ అయిపోయిందని చెప్పి అనుకోద్దని ఇటీ అన్న. స్ట్రాంగ్ ఏందన్న పట్టుకున్నది. ఇది బి స్ట్రాంగ్ ఉందన్న. అన్న ఎక్కువ నిమిషం అన్న మొత్తం స్ట్రాంగ్ ఉందన్న. ఒక్క నిమిషం వాటర్ పోస్తా అన్న. కొంచెం లైట్ ఉందిరా. అన్న ఏందన్నా లైట్ ఉందన్న? ఒక్క నిమిషం అన్న. ఒక్క నిమిషం లైట్ అంటే ఆ లైట్ ఈ లైట్ కాదు, ఆ లైట్ ఈ లైట్ కాదు. నేను టాయిలెట్కి వెళ్ళి వస్తా. కూర్చోరా అన్న ఊకో అన్న. నీ ముందు కూర్చున్నాడు ఊకన్నా. ఎప్పుడు నీ ముందు కూర్చున్నా అన్న? నేను లేరా పక్కన కూర్చున్నా అన్న. రాంప్రసాద్ గారు అవునన్న చాలా మంచి ఫ్రెండ్ రా నాకు. అన్న ఏందన్న అట్లాంటి ఫ్రెండ్ దొరికి అదృష్టం చేసుకోవాలన్నా. కరెక్టే కానీ కొంచెం ఎదవరా అన్న. మామూలు ఏదో కాదన్న. ఏ పూరి కనిపించిన నెంబర్లు అడుగుతాడన్నా తీసుకుంటాడన్న. అది మాంబో అన్న. అయిందన్న? అయింది. ఎడగలుగుతున్నారా? సన్నీ అని మా ఇద్దరికి మంచి చాలా మంచి ఫ్రెండ్. అన్న మీకు ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండ్ కదన్న. చాలా మంచోడు పైగా. అన్న మంచోడు ఏందన్నా? అసలు ఏందన్నా మనిషిని చూస్తే అర్థమవుతుందన్న. చిన్న క్యారీ బ్యాగ్ ఎంత బుజ్జుకున్నాడు. అలాంటి పర్సన్ మీ ఫ్రెండ్ అవడం సూపర్ అన్న. మంద అయితే మనిషి కాదే అన్న. వాడి గురించి చెప్పొద్దన్న. ప్రతి వైన్ షాప్ ముందు గరీబోళ్ళకి పడుకుంటాడు అన్నాడు. పొద్దుగాలు పడుకుంటాడు,
పగలు రాత్రి పడుకుంటే ఎప్పుడు పడతాడు ఉంటాడన్నా మందు అని చెప్పి దోశలు పట్టుకుంటాడన్నా క్యారీ బ్యాగ్ లో ఆడ ఎక్కడ దొరికినా మీకు దరిద్ర ముఖం వేసుకుని అట్లాంటి దోస్తానండి మీకన్నా అన్న కూర్చోన్నా లేదు లేదు నా దోశ గురించి చెప్తున్నా అన్న ఎడకన్నా ఉండనా నీ బదులు నీళ్ళు తాగన్నా ఏందా నువ్వు పోయిదన్నా అన్న 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 బదులు ఎన్ని చేసినా అనుకున్నాను అన్న అన్న ఉక్క అన్న అది అన్న పో అన్న ఏ మాటగా మాట చెప్పుకోవాలి మీ అన్న దేవుడు అన్న దేవుడు ఏందన్నా నేను ఆల్రెడీ గురి కడుతున్నాను అన్న కోసం దేవుడు ఏంది దేవుడికి మించన్నా అన్న ఏం అడిగినా కాదన్న మా అన్న సూపర్ అన్న ఎక్సలెంట్ అన్న మనిషి మంచాడు కానీ కొంచెం నైట్ టైం తిరగడాలు అవే కొంచెం ఎక్కువ అంతే ఏంది ఎక్కువ అన్న నైట్ టైం ఇంట్లో ఉండడం తక్కువ అన్న మొత్తం బయట ఉంటాడన్న ఏ పబ్బకి వెళ్ళి ఉంటాడన్న ఎక్కడెళ్ళి ఉంటాడు ప్రతిసారి ఏదో దాన్ని తిరుగుతూ ఉంటాడన్న అది తిరగని ఇది లేదు తిరగని అది లేదు వద్దన్నా నా నోటితో చెప్పించదు నా పాపాలు వచ్చి పాపిస్తాడు అన్నాడు నేను వచ్చారా అరే అరే ఈ మంచి జబర్దస్త్ చూస్తున్నావా చూస్తారా ఏం ఎంటర్టైన్మెంట్ అవునన్నా ఒక్క సుడిగాలు చూస్తే టీం మార్చి సరిపోద్దన్నా మంచి టీం కదా బాగా చేస్తా అన్న మంచి టీమే అన్న పోయేకాలం వచ్చిందని మధ్యన హలో ఏరా కార్ టైర్ మార్చావా కొత్త టైర్ వేసే నేను వచ్చి డబ్బులు ఇస్తాను నీకు ఓకే అన్న ఏందన్నా మెకానిక్ ఫోన్ చేశాడు ఏందన్నది ఆ కార్ కి ఫ్రంట్ టైర్ మార్చా కొత్త వేయించుకున్నా ఎప్పుడు మార్చిరన్నా ఇప్పుడేరా సూపర్ అన్న సూపర్ మంచి బాగుందన్న కార్ ఇప్పుడు చాలా బాగుంది టైర్ తో మంచిగా ఉంది కదా బాగుంది ఓకే నువ్వు బాగుండన్నా నువ్వు చక్కగా ఉండాలి అంతే టైర్ మార్చుకోవాలి మంచి నీట్ తిరగాలి మొత్తం నువ్వు మాత్రం హ్యాపీగా ఉండన్నా నీకేమవుతాడు ఆయన ఫ్రెండే కదన్నా టైర్ మార్చిందన్న శుభతంద్రం పార్టీ ఇవ్వాలి కదన్నా టైర్ మారిస్తే పార్టీ ఇదేనన్నా మరి నువ్వు అడగవన్నా నువ్వు మంచోడు అన్నా నువ్వు దేవుడు నువ్వు అడవు ఆయన మాత్రం టైర్ మార్చుకోవాలి మంచి తిరగాలి మంచి హ్యాపీగా ఉండాలి అంతే నువ్వు అడగన్నా నువ్వు అడిగితే ఇస్తాడన్నా పార్టీ టైర్ మారిస్తే పార్టీ ఇవ్వాలి కదరా టైర్ మారిస్తే పార్టీ ఎందుకురా కొంచెం గట్టిగా అడిగే ప్రసక్తి ఏదన్నా నువ్వు కొంచెం గట్టిగా అడగన్నా సిగ్గుందారా రామప్రసాద్ 10 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ అంటే టైర్ మార్చి పార్టీ ఎవరా నువ్వు ఇదేమన్నా నువ్వు 5,000 టైర్ పెట్టి 500 మందు పెట్టలేవరా నువ్వు టైర్ మార్చుకున్నాను టైర్ కోసం పార్టీ ఆడతాడు సిగ్గు వెళ్ళిపోతాను అయితే నేను చూసానా పార్టీ నిన్నే పోమంటాను ఏందని ఇది దోస్తానండి ఆ బర్త్డేకి వచ్చి నేను పోసిన మందు తాగి నువ్వు నన్నే వెళ్ళిపోరా అంటారు సరే నేను వెళ్ళిపోతాను బాబు ఒక్క నిమిషం ఆగన్నా అది నీకేమైతాడు ఫ్రెండ్ ఫ్రెండ్ అలిగిండు పోతుండు మధ్యలో వచ్చారు ఎందుకు పోతాం ఇవన్నీ కామన్ చెప్పాలి కానీ నువ్వు అంటే ఇదే మీ దోస్తాను మీది ఇట్లాంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నావు నువ్వు అడగాలి కదా కానీ వెళ్ళిపోతున్నప్పుడు నన్ను నువ్వు అంత కదా ఎనిమిది కడుతుంది నువ్వు అంత అలిగి వెళ్ళిపోతున్నావు నువ్వు ఆడ అడుక్కున్నట్లు మందు కోసం కూర్చున్నాడు ఏరా ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు మందు తాగిపోయి నన్ను అడగాలి కదా వెళ్ళిపోతున్నా అడగాలి కదరా అవు చెప్పిపోయినావా నాకు ఒక్క నిమిషం ఆగు మీరిద్దరు గొడవ కొట్లాడుతారు ఈ మనిషి ఏమైతారు మీ ఇద్దరికి దోస్త్ అవుతాడు మీ ఇద్దరు కొట్టుకుంటారు అరే కొట్టుకోకరా నా బర్త్డేకి వచ్చారు హ్యాపీగా పోదాం హ్యాపీగా రాదాం అని చెప్పి మధ్యలో రావాలి కదా అట్లా చూద్దాం చూస్తున్నాండి అంటే మధ్య చూస్తున్నాండి ఇట్లా అడగరా మీరు సరదాగా కొడుకున్నాడు కనీసం అడగాలి కదా సరదాగా కొట్టుకుంటారేమో అలా కాదరా తమ్మి ఏం రా ఇట్లా చేస్తున్నావు మొత్తం పార్టీకి ఒక్క నిమిషం సారీ అన్న క్షమించన్నా అన్న నా మీద కోపం వచ్చింది కానీ వద్దాను అన్న మీరు దోస్తున్నా మీరు ఎప్పుడు ఇట్లా ఉన్నారు కలిసి ఉండాలన్నా మీరు కొట్టుకోద్దన్నా ప్లీజ్ అన్న కూర్చొని మంది అవుతాం కూర్చొని ఏంటన్నా మీరు అన్న దోస్తులు ఇవన్నీ కామన్ అన్న మీరు ఇట్లా కొట్టుకుంటే ఎట్లానా ఏంటారా మొత్తం నువ్వే చెప్పా మళ్ళీ నువ్వే చెప్తున్నావు దాని ముందు ఏ వద్దురాబాయ్ నేను భార్గవ తాగుతా ఆగన్నా చాలా నాకు తెలుసు అన్న మీరిద్దరు ఫ్రెండ్స్ కదన్నా అవును అంటే ఫ్రెండ్స్ లో చీర్స్ ఉంటది కదన్నా చీర్స్ కొట్టకుండా మన తగిన ఫ్రెండ్స్ ఏకైక ఫ్రెండ్స్ వరల్డ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను బేవకూఫ్ ఫ్రెండ్స్ అన్న మీరు అంటే ఆడు కొట్టలేదని కొట్టలేదు అన్న మీరు కొట్టలేదు మీ బుద్ధి ఏమైందన్న ఆడు బుద్ధి లేదన్న ఆడు బుద్ధి లేదు సంగతి లేదా సిగ్గు లేదన్న అడిగి అరే తమ్మి తిడుతున్నారు అన్న ఊకానా ఏరే కనీసం చేసి చెప్పాలి కదా నువ్వే నన్ను ఇద్దరా ఫ్రెండ్షిప్ అంటే నేను ఇట్లా రెండు పీక్ పోతానని ఇట్లా దగ్గర అన్న లవ్ యూ అన్న హ్యాపీ బర్త్డే కూర్చున్నా అన్న రా అన్న నువ్వంటే నాకు ఇష్టం అన్న నేను లవ్ అన్న ఈస్ట్ కాదు సిగ్గు లేదన్న రమ్మంటే కూర్చుని